శ్రీనివాస్ గౌడ్ గారు. వీళ్ళిద్దరు మాట్లాడిన బట్టి ఏం అర్థమైందంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇది అప్పు అనేది మా దృష్టిలో అది పెట్టుబడి. దాదాపు మేము క్యాలిక్యులేట్ చేస్తే 50 లక్షల కోట్ల మాకు ఆస్తి పెరిగింది, దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ వెహికల్ వస్తుంటే చాలామంది డ్రైవర్లు అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి వస్తుంటే రోడ్డు సాఫ్గా పోతుంది, శబ్దం లేకుండా దడదడని శబ్దం లేకుండా పోతుందంటే ఆ తెలంగాణ వచ్చింది రాని అనుకోవాలా అని అనుకుంటున్న పరిస్థితి మనం బయట కూడా చూసినాం చాలామంది అనుకోవడంలో. మరి మేము తెచ్చిన అప్పులో మరి రోడ్లు ఎట్లకేం చేసినాం ఆలోచన చేయాలి కదా. రోడ్ల వ్యవస్థ అప్పుడు ఎట్లా ఉండే జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి సార్ మాకు మెడికల్ కాలేజ్ కావాలని అన్నాడు. మరి మెడికల్ కాలేజ్ వచ్చిందా లేదో వారు చెప్పాలా. ఈ దేశంలో ఎక్కడన్నా ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలోనే ఉందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? సరే మీరు చేసిన దాని గురించి కాదు, ఇప్పుడు వాళ్ళు చేసిన దాని గురించి ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు చేశారా చేయలేదా? ఇలా వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తారని అడిగి వెంకటరెడ్డి రావాల్సింది ఈ సందర్భం చెప్పాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సింది, ఆయన రాకుండా మొహం చాటేశారు. అయితే దానికి ఆన్సర్ చెప్పాలి. వారు లాస్ట్ గవర్నమెంట్లో ఉదయ సముద్రం అనే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మరి అప్పుడు మా కేసీఆర్ గారిని ఎంత పెద్ద ఓగిడిండు, నేను నా జీవితం ధన్యమైపోయింది నాకు నీళ్ళు వచ్చినాయి అని అన్నాడు. తర్వాత ఈరోజు నిన్న ప్రారంభించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని అది వేస్ట్ అని అన్నాడు. మరి నిన్న ప్రారంభించిండ్రు, వేస్ట్ అన్నది ఇలా ఎట్లా మంచిగా అయింది. ప్లస్ ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు ప్రారంభించినవని అన్నీ మేము చేసినామని అట్లా కాదు కదా, బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి ఇలా ప్రారంభించారు. అది ఎట్లకేం చేయింది మరి? ఆ బిల్డింగ్ చూసి అనుకోవాలి కదా, ఆ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ చూసి అనుకోవాలి కదా. ఇవంతా సంపదనే కదా, తెలంగాణ సంపదనే కదా. మేము సంపద పెంచినాం, ఆగం చేయలే. ఇలా ఏం చెప్పకుండా అధికారంలోకి వచ్చేటే మేము వాళ్ళని అడుగుకుంటుమి, లేదు 5 ఏళ్ళకి చేస్తామని చెప్తే అడుగుకుంటుమి. వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడే డిబేట్లో కూడా అడిగినారు మీకు ఎట్లా చేస్తారు మరి ఇవన్నీ, ఇంత బడ్జెట్ కావాలంటే మాకు అన్నీ తెలుసు, అన్ని లెక్కలు చూసుకున్నాం, రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నాం, అప్పు చూసుకున్నాం, ఎట్లా చేయాలో చూసుకున్నాం, మాకు అన్నీ తెలిసే మేము హామీ ఇస్తున్నామని చెప్పారు. అది మాట వాస్తవం కాదా చెప్పండి, లేదంటే ప్లే చేసి చూస్తా. సెకండ్ మేము అది పెట్టుబడి అంటున్నాం, మేము చేస్తేనేమో వృధా అని అంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి గారే చెప్తున్నారు మరి ఇండియాకి మొత్తం ఇట్లకేం తీసుకొచ్చిర్రు అప్పు తీసుకొచ్చిన అంత ఏం చేసిందని. మరి అట్లాంటప్పుడు ఈ మా మీద ఆరోపణ చేస్తే కమిషన్లు కూర్చున్నప్పుడు మరి దేశంలో వారిదే పరిస్థితి కదా అని వారు కూడా అడిగారు. అంటే వారు కూడా ఒప్పుకున్నట్లే, వాళ్ళు చేస్తున్న అప్పే మేము వాళ్ళు అప్పు చేస్తున్నది మేము తిన్నికని అంటలే. మేము ఏ రాష్ట్రమైనా అప్పు చేయాల్సిందే, ఏ దేశమైనా అప్పు చేయాల్సిందే. ఇవాళ అమెరికా కూడా ప్రపంచ దేశాల్లో అమెరికా సంపన్నమైనటువంటి దేశం. అమెరికాకున్న అప్పు చెప్పమని ఎంత ఉందో వాళ్ళతో పోలిస్తే మరి చాలా చిన్నది. ఎక్కడైనా కూడా అప్పు చేస్తారు, అప్పుగా చూడరు, అది ఒక పెట్టుబడిగా చూస్తారు తప్ప అదేం కాదు.